హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి కూడా వందనాలు. ఇప్పుడు నేను హీకేర్స్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక అంజురపు చెట్టు చూశాను. అంజురపు చెట్టును చూసినప్పుడు దేవుని యొక్క మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. మరియు ఈ అంజురపు చెట్టు మీరు చూసినట్లయితే ఇది మేము పెట్టి ఇదే మొదటి సంవత్సరం ఫలము ఇచ్చేటువంటి చెట్టుగా ఉంటున్నది. అదే రకంగా యేసుక్రీస్తు మార్కు సువార్త 11వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 21, 18, 19 మరి ఇలాంటి వాక్యాలు చూస్తున్నప్పుడు అంజురపు చెట్టు దగ్గర జరిగిన కార్యాలను మనం చూడగలుగుతున్నాము. అప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు అంజురపు చెట్టును చూసిన ఫలము లేకపోవడం వలన దాన్ని శపించాడు అని మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరి ఎందుకని దేవుడు శపించాడు అని చూసినప్పుడు కాయలు రావడానికి మునుపుగా బ్రబ అనేటువంటి ఫస్ట్ ఫలమును అది ఇస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు పెట్టి ఇది మొదటి సంవత్సరము. ఇందులో బ్రబ అనేటువంటి పండును మనం చూడగలం. ఈ బ్రబ అనే పండు వచ్చినప్పుడు ఈ చెట్టు ఫలమునిచ్చే చెట్టుగా ఇది గుర్తింపు పొందుతుంది. తర్వాత వచ్చినటువంటి మెయిన్ క్రాప్ అనేటువంటి అంజురపు కాయలను ఇచ్చేటువంటి చెట్టుగా ఇది ఉంటుంది. కాబట్టి దేవుడు వీటిని వెతికి చూసినప్పుడు, అనగా ఈ బ్రబ పండ్లు మొదటిగా వచ్చిన తర్వాత ఈ ఆకులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. కానీ దేవుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆకులు వచ్చున్నాయంటే ఇక పండ్లు తప్పకుండా అందులో ఉంటుందని వెళ్ళి చూసినప్పుడు అందులో ఏ ఫలమును దొరకకపోవడం వల్ల ఇది పైరుపాన ఫలమునిచ్చినటువంటి చెట్టుగా ఉంది. కానీ లోపల చూస్తే ఫలము లేని చెట్టుగా ఉండడాన్ని బట్టి ఇది ఇంకా ఎటువంటి ఫలములను ఇవ్వదు అని దాన్ని తెలుసుకొని ఆయన చేశారంటే ఎరిగిన వాడుగా దాన్ని శపించడం జరిగింది. మరి ఈ అంజూరపు చెట్టు బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఒక గుర్తుగా సాదృశ్యం కనబడుతుంది. మరియు ఈ అంజూరపు చెట్టు వలె మరి అనేక మంది ఫలములను కలిగి ఉన్నవారుగా, మరి బ్రబా అనేటువంటి మొదటి ఫలము కలిగి ఉన్నవారు వలె కనబడుతున్నారు. కానీ నిజమైనటువంటి ఆత్మీయ ఫలములను కలగని వారుగా అనేకులు మిగిలిపోతున్నాము. మరి పై రూపంలో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కూడా చూసినట్లయితే పైకి బాగా మతమును మంచిగా వెంబడిస్తున్న వారుగా, మరి అన్ని కార్యాలు దేవునికి చెల్లిస్తున్న వారుగా ఉంటున్నారు. కానీ వారి యొక్క ఆత్మీయంగా చూసినట్లయితే ఆత్మీయంగా ఎదగని వారుగా, నింపని వారుగా, మరి ఎటువంటి నీతి, విశ్వాసము, ఎటువంటి రక్షణ లేని వారుగా వారు ఉండడాన్ని దేవుడు గమనించి దానికి మాదిరికరంగా మరి దీన్ని శపించినట్టుగానే మరి మీరును ఫలము లేని వారు ఈ రీతిగా మిగిలిపోతారు, నరకాగ్నికి పాలవుతారు అని దేవుడు చెప్పడము మనం గమనించవచ్చును. కాబట్టి దేవుని ప్రియులారా, ఈరోజు మీకు చెబుతున్నటువంటి కార్యం ఏమిటంటే, మనమును పైకి ఆచారాలను వెంబడిస్తూ పైకి ఉపవాసాలు ఉంటున్నట్లుగా పైకి మనము అన్ని దేవునికి సమర్పిస్తున్న వారి వల్ల ఉంటూ పైకి భక్తి పరులుగా తెల్లబట్టలు వేసుకుని ధరించుకుని ఈ రకంగా ఉండడాన్ని బట్టి దేవుడు సంతోషపడు. దేవుడు మరి మనిషి అయితే పైరుపును చూస్తాం, కానీ దేవుడు అంతరంగమును, హృదయమును పరిశీలించాడుగా చూస్తున్నాం. కాబట్టి మనం పైకి ఆకులతో కప్పబడి అంజూరపు చెట్లుగా కాక నిజమైనటువంటి ఫలములను కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు నిజముగా మనల్ని బట్టి సంతోషపడతాడు. మరి గలితి 5లో చూస్తున్నట్లుగా మరి ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. మరి రక్షణ, నీతి, మరి విశ్వాసం అనే ఫలములను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి నిజంగా సంతోషపడతాడు. మరి ఇంకొన ఎవరైనా రక్షణ లేకుండా, మరి విశ్వాసం లేకుండా, మరి అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉన్నట్లయితే, నీతిగా జీవించకుండా మరి అవినీతి పరులుగా మీరు ఉన్నట్లయితే ఇది ఒక మంచి సమయము. దేవుని మాటలు సెలవిస్తున్నది మనం చూస్తున్నాము. ఆలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాడు అని చూస్తున్నాము. అదే రకంగా మరి ఫలించే తీగలను వాటిని ఇంకను శుద్ధి చేసి మరి పనికిరానటువంటి కత్తిరించి మరి ఫలింపజేయడానికి కావాల్సినటువంటి సహాయాలను దేవుడు చేస్తాడని వాక్యం చూస్తున్నాం. కాబట్టి మరి మీలో ఎవరైనా ఈ రోజుకి ఇదిగో నేను ఫలించే చెట్టుగా మార్చబడాలి అని కోరుకున్నట్లయితే ఇది ఒక మంచి సమయము. త్వరగా మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. మరి విశ్వాసము, రక్షణను కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి. దేవునిలో మీరు కూడా ఫలించే చెట్టుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరికీ ఆస్వాదకరంగా ఉంచుతాడు, మీరును ఆస్వాదకరంగా ఉంది. గాడ్ బ్లెస్ యు ఆల్.